నేటి ధ్యానం కొరకు సామెతల గ్రంథం 3వ అధ్యాయం. జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి దాదాపుగా 1000 సామెతలు. ఈ సామెతల్లో ప్రతిదీ కూడా ఏదొక విశిష్టత కలిగి ఏదొక సత్యాన్ని మనకు బోధిస్తూనే ఉంది. అందుకనే ఈ బైబిల్ గ్రంథంలో వాటిని భద్రపరచటానికి ఇష్టపడ్డారు దేవుడు. మనుషుల యొక్క స్వభావాన్ని బట్టి, వారి యొక్క ఉద్దేశాలను బట్టి, బ్రతికే బ్రతుకును బట్టి దేవునికి దగ్గరవ్వటానికి, సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి ఒక వ్యక్తిగా బ్రతకటానికి చేయాల్సినటువంటి కొన్ని కార్యాలు, కొన్ని పనులు ఈ యొక్క 3వ అధ్యాయంలో రాయడం జరిగింది. చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. సమయాన్ని బట్టి కొన్ని మనము తీసుకుని ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క ఉపదేశాన్ని మరిచిపోవద్దని మొట్టమొదటిగా హెచ్చరికగా మాట్లాడుతున్నాడు. అంటే మనిషి యొక్క స్వభావం ఏంటి అని అంటే తరచూ మరిచిపోయే స్వభావం. ఏది చెప్పినా దానిని మరిచిపోతారు. గుర్తుపెట్టుకోవాలని చెప్పిన విషయాలు కూడా మర్చిపోయే వాళ్ళు ఉంటారు. ఇలాగున మరుపు ఉంది గనక నువ్వు మర్చిపోతే వేరే వేరే విషయాలు మర్చిపో, కానీ నేను నీకు ఉపదేశించేటువంటి ఉపదేశ సారం, ఈ ఉపదేశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు అని చెప్తున్నాడు. బైబిల్ గ్రంథంలో అనేక మంది వ్యక్తులు మర్చిపోకూడని సందర్భాలను, మర్చిపోకూడని వ్యక్తులను మర్చిపోయి కొన్నేమో ప్రమాదానికి దారి తీస్తే, కొన్నేమో మేలుకై దారి తీశాయి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే కొన్ని మర్చిపోవలసి ఉంటవి, అవి మర్చిపోవచ్చు. మర్చిపోవడమే మంచిది. లేకపోతే వాటిని తలంచుకొని వాటిని మరలా గుర్తు చేసుకుంటే బాధ కలగవచ్చు. కానీ దేవుని వాక్యం మాత్రం మనం ఎన్నడూ మర్చిపోకూడదు. అందుకే అంటారు వాటిని హృదయం అనే పలక మీద రాసుకోవాలి అని. అంటే హృదయం అనే పలక మీద రాసుకుంటే అది చెరిపి వేయబడదు, అలాగ ముద్ర వేయబడిన స్థితిలోనికి వెళ్ళిపోతాము. అవి ఎప్పుడు అవసరమో అప్పుడు తప్పకుండా జ్ఞాపకం వస్తాయి. కాబట్టి ఈ మాటలను అలాగున మర్చిపోకుండా జాగ్రత్త పడు అని చెబుతూ, అవి ఏం చేస్తాయట మాటలు అంటే దీర్ఘాయువును సుఖజీవముతో గడిచే సంవత్సరాలు నెమ్మదిని అనుగ్రహిస్తాయి అన్నాడు. అంటే ఈ మాటలు నీ జీవితాన్ని పొడిగిస్తాయి, ప్రశాంతంగా బ్రతకగలుగుతావు, నువ్వు అన్ని విషయాల్లో అందరితో సమాధానం కలిగి ఉంటావు అని చెప్తున్నారు. ఇంకా అంటారు, ఎప్పుడైతే వాటిని నీవు అలంకరించుకున్నట్టుగా ఉంటే అప్పుడు నీ జీవితం ఏమవుతుందనంటే మనుషుల దృష్టిలోను దేవుని దృష్టిలోను దయ పొందుతావు, మంచి వ్యక్తివి అనిపించుకుంటావు. అంటే ఈ దేవుని మాటలు కనుక నీ హృదయంలో భద్రం చేసుకోగలిగితే, వాటిని కంఠభూషణంగా అనగా హారాలుగా ధరించుకోగలిగితే, నిత్యము నీ మదిలో అలాగూ మెదలాడుతూ ఉంటే నువ్వేమవుతావు అంటే మనుషుల దృష్టిలో మంచోడుగా ఉంటావు, దేవుని దృష్టిలో మంచోడుగా ఉంటావు. అంటే ఎప్పుడు పొరపాటు జరగకుండా, ఎప్పుడు పొరబడకుండా, ఎప్పుడు ఎవరిని అపార్థం చేసుకోకుండా, ఎప్పుడు ఇతరులతో అపార్థపు మాటలు మాట్లాడకుండా, చెడు దృష్టి చూడకుండా పరిశుద్ధంగా బ్రతకగలుగుతావు. అందుకని వీటిని కంఠభూషణాలుగా అనగా మెడకు గొలుసు అనగా మెడలో ఆరాలు ధరిస్తారు, అలాగున వాటిని ఉంచుకో, ఎప్పుడు అలా గుర్తుపెట్టుకో అంటున్నారు. ద్వితీయోపదేశ కాండంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ వాక్యమును బాసికంగా నుదుటి కట్టుకో,
చేతికి కట్టుకో, ద్వారబంధానికి రాసేసే అని చెప్పారు. నువ్వు ఇంట్లోకి వచ్చినప్పుడు, బయటికి వెళ్తున్నప్పుడు కూడా ఈ వాక్యం నీకు గుర్తుండాలి, కనిపించాలి. అలాగున వాటిని నువ్వు ఇంటి దగ్గర కూడా రాసేసుకోవాలి, చేతితో కూడా కట్టుకోవాలి, మెడకు కూడా కట్టుకోవాలి, బాస్కంలా కట్టుకోవాలని చెప్పాడు. అంటే ఇంకా నిత్యము వాక్యమే నీ కంటికి కనిపించాలి, నీ మాట్లాడితే అవే కనబడాలి, అయ్యే వినబడాలి అనేటి గొప్ప ఉద్దేశం దేవుని కలిగి ఉన్నాడు. వాక్యం తప్ప నీ జీవితాన్ని, నీ నడవడుకును స్థిరపరిచేది లేదు. అందుకని 119వ కీర్తన 9వ చరణంలో కీర్తనకారుడు ఎలాగంటున్నాడు, యవనస్తులు తమ జీవితాన్ని శుద్ధి చేసుకోగలగాలి అంటే కేవలం దేవుని వాక్యాన్ని బట్టే. వాక్యం లేకపోతే వారు నడవడికను శుద్ధి చేసుకోలేరు. యవనస్తులే కాదండి, ఎవరైనా వారి జీవితాన్ని శుద్ధి చేసుకోవాలంటే ఏకైక మార్గం దేవుని వాక్యం. మరి అటు వాక్యాన్ని నువ్వు ఎంతగా వింటున్నావు, ఎంతగా ధ్యానిస్తున్నావు, ఎంతగా హృదయంలో భద్రపరుచుకున్నావు? ఈ వాక్యం యొక్క ప్రభావాన్ని చూపిస్తూ మాట్లాడుతున్నారు ఇక్కడ. ఏమంటారనంటే, దేవుని మీద నమ్మకం ఉంచాలి. నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకోవద్దు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాలి. నీ యొక్క స్వభావం, నీ యొక్క గుణగణాలు ఎలాంటివి అయి ఉన్నను దేవుని మీద మాత్రం నీకు పరిపూర్ణమైన నమ్మకం ఉండాలి. ఒక ఆయన అంటాడు, ప్రార్థన చేస్తే విశ్వాసంతో చేయాలి అన్నాడు. వాక్యం ధ్యానం చేస్తే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విశ్వాస సహితమైన ప్రార్థన అన్నాడు. అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు నీలో ఏం ఉండాలి అంటే విశ్వాసం ఉండాలి. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నావంటే దాని అర్థం ఏంటంటే విశ్వాసం ఉంటేనే కదా ప్రార్థన చేస్తావు. దేవుడికి నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే, దేవా నాకు సహాయం చెయ్యి, లేకపోతే నన్ను బాగు చెయ్యి, నాకు క్షేమం ఇయ్యి అని అడుగుతున్నావనంటే ఆయన మీద నీకు విశ్వాసం ఉంది, అందుకే చేయగలుగుతున్నావు. మరి నీ కార్యాల విషయంలో, నువ్వు తలపెట్టే ఉద్దేశాల విషయంలో మరి నీ బుద్ధిని ఆధారం చేసుకుంటావా? ఆయన అధికారానికి ఒప్పుకుంటావా? అందుకే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అని చెప్తూ దేవుడి మీద నమ్మకం పెట్టాలి. ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. నీ మీద పెత్తనం నీకు కాదు, ఆధిపత్యం నీకు కాదు, దేవునికి అప్పగించు. ప్రభువా, నా మీద ప్రభుత్వం చెయ్యి, నా మీద నీ ప్రణాళికను నెరవేర్చు, నా పట్ల నీ ఉద్దేశం నెరవేర్చు, నాకు అధికారిగా ఉండు, నీ అధికారాన్ని నేను ఒప్పుకుంటున్నాను. మీరు ఎలాగున నా జీవితాన్ని నిర్దిష్టించి నడిపించదలిచారో అలాగూ నేను సాగుతాను ప్రభువా అని దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. నీ అధికారం కింద నీ జీవితం ఉంటే గలిబిలైపోతుంది. ఒక ఆయన అంటాడు, ఆర్టీసీ బస్ వెనకాల వెళ్ళకూడదటండి, ఎందుకంటే ఎవరు చెయ్యి ఎత్తుతారో టప్పన ఆపేస్తాడంట. రెండో మాట అన్నారు ఆయన, ఆటో వెనకాల కూడా వెళ్ళకూడదంట. సేమ్ టు సేమ్ వాళ్ళు కూడా బాగా స్పీడ్గా వెళ్తారు, చెయ్యి ఎత్తితే టాప్ను బ్రేక్ వేసేస్తారు. మీరు ఫీల్ అవ్వద్దు, కొంతమంది ఆడమనిషి వెనకాల కూడా వెళ్ళొద్దు అన్నాడు ఆయన. ఎందుకు? వాళ్ళ యొక్క నడిపింపు ఎలా ఉంటుంది అని అంటే, అన్ని బాగానే ఉండొచ్చు, సడగమని చీర కనపడితే ఇంక అన్ని పక్క పోతే చీర గుర్తొచ్చేస్తుంది వాళ్ళకి. అన్ని బాగుంటాయి, అందరూ బాగుంటాయి, సరిగ్గా వాళ్ళ అమ్మల మీద ప్రేమ వచ్చిందంటే ఇంటిని అందరిని వదిలేసేసి, పిల్లలన్నా వదిలేసేసి వాళ్ళ అమ్మగారు రెడ్డి పోద్ది. నేనన్న మాటలు కాదు, ఒక ఆయన అన్న మాటలు మీకు చెప్తున్నాను అంతే. మీరు మళ్ళీ నన్ను అనుకొని పాస్టర్ గారు ఇలాగ అంటున్నారు అనుకోవద్దు, నన్ను అపార్థం చేసుకోవద్దు. ఆయన అన్న మాటలు నేను ఆలోచన చేస్తే నాకు కూడా కొంచెం ఇది వాస్తవమేమో అని అనిపించింది. నిజమే, ఆర్టీసీ బస్సానికి వెళ్ళినప్పుడు చాలాసార్లు టప్పును బ్రేక్ వేసేస్తాడు, గుబుక్ని గుద్దేస్తామన్న ప్రమాదానికి వచ్చింది. సేమ్ టు సేమ్ ఆటో విషయంలో కూడా ఇలా జరిగింది. స్త్రీల ఆలోచనలు కూడా కొన్నిసార్లు ఆలోచన చేస్తే అవి రాంగ్ రూట్కి వెళ్ళిపోతుంటాయి. అన్నిసార్లు నేను చెప్పట్లేదు. అందుకే నీవు ఒకవేళ నేను కూడా పొరపడచ్చు, మన ఆలోచనలు పెడదరను పెట్టొచ్చు. ఎందుకు మనకి ఈ ఎదవ తలకాయ నొప్పి అంతా కూడా?
అదే దేవుడికి అప్పగించుకున్నాం అనుకో, ఆయన అధికార ప్రకారంగా పోయామనుకోండి, ఆయన సక్రమమైన మార్గంలో నడిపిస్తాడు. ఒకవేళ మనం వక్రంగా పోయినా ఆయన సక్రమంలోనికి నడిపించేస్తాడు కదా. మన కుటుంబం పట్ల, మన జీవితం పట్ల పరిపూర్ణమైన అధికారం ఆయనకే ఇచ్చేసేయండి. ఆయనకి ఇచ్చేసి, ప్రభువా నీ చిత్తం, నీ ఇష్టం, నేను ఎలా నడవాలో అలా నడుస్తానని దైవ చిత్తానికి ఒప్పుకుంటే నీ మార్గాలన్నీ కూడా సరళం చేయబడతాయి. దావీదు అలాగే దేవునికి అప్పగించుకున్నాడు గనుకనే వెళ్ళిన చోటనెల్లా జయము కలిగింది అన్నాడు, ఆయన అధికారానికి ఒప్పుకుంటే. సొలొమోను దేవుని అధికారానికి ఒప్పుకున్నాడు గనుక రాజ్య పరిపాలనలో యుద్ధాలు లేక 40 సంవత్సరాలు సురక్షితంగా బ్రతికేశారు. ఆయన అధికారానికి ఒప్పుకుంటే అలా ఉంటది. ఇంకా అంటాడు, నీ జీవితంలో చెడుతనాన్ని విడిచిపెట్టు. చాలా కష్టం. చాలా అంటే ఈ మాట చెప్పడానికి, వినడానికి మాత్రమే సులువు, కానీ చేయటానికి చాలా కష్టం. కష్టం అనుకోవద్దు. ఎందుకంటే చెడుతనాన్ని ఎప్పుడైతే నువ్వు విడిచిపెట్టావో నీ దేహానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ కలుగుతుంది. చెడుతనం నీ జీవితంలో ఉన్నంత వరకు నెమ్మది ఉండదు. ఎముకలు కూడా కుళ్ళిపోయేంత పరిస్థితికి వెళ్ళిపోతావు. దావీదు ప్రార్థన చేస్తూ అంటాడు, ప్రభువా 51వ కీర్తన అంతా కూడా పశ్చాత్తాప ప్రార్థనే. హిసోపుతో నన్ను కడుగు, హిమము కంటే నన్ను కడుగు తెల్లగా. నేనేమో పాపంలో పుట్టాను, పాపంలో పెరిగాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది కనుక ఆ పాపము బుద్ధి నాలో ఉండబట్టి నేను బెత్షెబనే ఆమెతో పాపం చేసేసాను, తన భర్తను చంపేశానయ్యా, పాపానికి కారణం అయ్యాను నేను, నన్ను మన్నించు అని పశ్చాత్తాపడ్డాడు. పాపాన్ని ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. చాలా మంది పాపాన్ని కప్పుకుంటే నీ పని అయిపోయిందన్నమాట. ఒప్పుకో, విడిచిపెట్టు. పాపం నిన్నేం చేస్తుందో తెలుసా? ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని దూరం చేసేస్తుంది. నీ భార్యతోనైనా, నీ భర్తతోనైనా, నీ పిల్లలతోనైనా, నీ స్నేహితులతోనైనా సంతోషాన్ని ఉండకుండా చేసేస్తుంది. నీ కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుంది, అసమాధానం అయిపోతుంది, ఫైనాన్షియల్గా ఇక కరువు వచ్చేస్తుంది, మానసికంగా ఒత్తిడికి గురైపోతావు, విపరీతమైన టెన్షను, ఎవరు చూస్తారు, ఎవరు మాట్లాడతారు ఏంటో అనే ఒక గలిబిలి, దురాత్మ పట్టిన స్వభావం నీలోనికి వచ్చేస్తుంది పరిపూర్ణంగా. అందుకని ఎప్పుడైతే నువ్వు చెడుతనం లేకుండా బ్రతికేవో ధైర్యంగా సింహంలా ఉంటావు. ఎప్పుడైనా చిన్నపిల్లలు విజిల్ కొనుక్కొని ఊదారు అనుకోండి, ఎక్కడైనా దొంగోడు ఉంటే ఎలక్ట్ అవుతాడు. లేకపోతే పేకాటగాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే వెంటనే పారిపోతారు వాళ్ళు. ఎందుకు? పోలీసు ఆయన వచ్చేసి ఉంటాడు అని. వాళ్ళకి భయం. ఎందుకంటే మేము తప్పు చేస్తున్నాం, మేము దొంగోళ్ళమి, మేము ఇక్కడ పేకాట ఆడుతున్నాం కనుక పోలీసు వచ్చి ఉంటాడు అని ఆ విజిల్కి భయపడిపోతారు. వాస్తవానికి అది పిల్లోడు ఊదాడు, కానీ ఆ విజిల్ వాళ్ళు ఊతారు, అందుకే వీళ్ళకి భయం. అలాగే నీ జీవితంలో పాపం ఎప్పుడైతే ఉందో, చెడుతనం ఎప్పుడైతే ఉందో, నువ్వు ఏం చేసినా భయపడుతూనే ఉంటావు. మాటైనా భయమే, చూపైనా భయమే, ప్రతిదీ కూడా లోపల ఒక రకమైన ఫియర్తో నీవు ఉంటావు. ఎందుకు? ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని గలిబిలి చేసుకుంటావు ఎందుకు? ఆనందంగా బ్రతకాల్సిన నీ అందమైన జీవితాన్ని ఎందుకు అలాగూ చెడుతనం వల్ల నెమ్మది లేకుండా చేసుకుంటావు? ప్రశాంతంగా ఉండవచ్చు, ఏం పర్వాలేదు. ఎప్పుడు చెడుతనాన్ని విడిచిపెట్టినప్పుడు ఈ రోజు నుంచి విడిచిపెట్టు, చూడు, ట్రై చేయి. అబద్ధం ఆడడం మానే, దొంగతనం చేయడం మానే, బూత్ పని చేయడం మానే, అసహ్యమైన కార్యాలను దూరం చేసుకో. చెడు అనేది నీ హృదయంలో ఉండనీకు. అన్యాయం, మోసం, అక్రమం, దుర్మార్గం, సమస్తం కల్మష సంబంధమైన దాన్ని దూరం చేసుకో. ఎంత ప్రశాంతంగా ఉంటావంటే మహారాజును మించిన ప్రశాంతత నీకే ఉంటది. ఇంకా ఇది వాస్తవం. చెడుతనాన్ని విడిచిపెట్టు. ఇంకో మాట అంటాడు, దేవుని గణపరచాలట. నువ్వు దేవుని గణపరచు. ఎలా గణపరచాలి? నీకు రాబడి అంతటిలో ప్రథమ ఫలం ఇచ్చి. నువ్వు కూలికెళ్ళినా, నువ్వు ఏ పని చేసినా, ఉద్యోగం చేసినా మొట్టమొదటిది దేవునికి ఇవ్వాలి అని చెప్తున్నాడు.
అంత మాత్రమే కాదు, నీ ఆస్తిలో భాగం ఇచ్చి, అంటే నువ్వు సంపాదించిన ఆస్తిలో 10వ భాగాన్ని దేవునికి ఇచ్చి దేవుని గణపరచమంటున్నాడు. నీ కోట్లలో, అంటే నువ్వు సంపాదించేవే ధనం, నువ్వు సంపాదించేవే ధాన్యం, దాంట్లో కూడా దేవునికి భాగం ఇవ్వాలట. ఎప్పుడైనా ఎవడం గురించి చెప్తుంటే లేనిపోని వంకర టింకర మాటలు మాట్లాడతారు. ఈ మధ్యలో యూట్యూబ్లో కూడా ప్రతి ఎదవ లేనిపోని మాటలన్నీ మాట్లాడుతున్నాడు. పాస్టర్ గారికి ఇచ్చేస్తున్నారు, పాస్టర్ల గారికి ఇచ్చేస్తున్నారు, వాళ్ళకి డబ్బులు దోచి పెడుతున్నారు, 10వ భాగం ఇవ్వడం ఏంటి, వాళ్ళని మేపుతున్నారని రకరకాలుగా మాట్లాడుతున్నారు. యూట్యూబ్లోనే కాదు, సంఘాల్లో బయట కూడా ఇవే మాటలు. ఎవరిమ్మంటున్నారు, ఎందుకిమ్మంటున్నారు, ఇస్తే ఏమవుతుంది? అజ్ఞానపు మాటలు, అజ్ఞానపు ఆలోచనలు. దైవ వాక్యాన్ని గమనించిన వ్యక్తివైతే ఇప్పుడు వరకు చెప్పిన మాటలు నీకు ఎక్కితే ఈ మాట కూడా ఎక్కుతుంది. ఇప్పుడు వరకు చెప్పిన అయితే నిజమే, ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకున్న వ్యక్తివి దేవునికి ఇవ్వాలి అని చెప్పినప్పుడు అదే వాక్యం కదా చెప్తున్నాడు. మరి ఇవ్వటానికి వచ్చేటప్పటికి ఎందుకు నీ ఫీలింగ్ మారిపోతుంది? అంటే డబ్బు అనగానే ధనం మీద నీకున్నటువంటి వ్యామోహం నీకు రావాల్సిన దైవ ప్రసన్నతను రాకుండా చేసేస్తుందని నువ్వు గమనించగలుగుతున్నావా? ఈ అజ్ఞానం నువ్వు వీడగలిగితే ఇతరుల మాటలు పట్టించుకో. వాళ్ళు వీళ్ళు ఎవరో చెప్పారని వాళ్ళు వీళ్ళు చెప్పిన వాటి కొరకు నువ్వు ఆలోచన చేయడం కాదు, నీ గురించి నువ్వు ఆలోచన చేసుకో. వాక్య ప్రకారంగా బ్రతకటానికి నీ వంతు నువ్వు ప్రయత్నం చేయి. ఇది నేను చేస్తున్న పని, ఎవరి గురించో నేను పట్టించుకొని ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకుంటే ఆత్మ సంబంధమైన జీవితంలో అణగారిపోయిన వ్యక్తిని అయిపోతాను. నాకు అనవసరం ఇలాంటి విషయాలు. వ్యక్తిగతంగా నా భక్తిని నేను కాపాడుకోవడానికి నేను చేయాల్సిన పని ఏంటి అంటే, దేవునికి నాకు వచ్చేదాని అంతట్లో ఇవ్వవలసిన భాగాన్ని ఇవ్వాలి. ఇది నేను చేయవలసిన పని. నిర్ణయించుకున్నాను, నేను అలాగ దేవునికి ఇస్తున్నాను. నాకు కలిగిన ఏదైతే ఉందో దాన్ని దేవుని కొరకు ఇచ్చి నేను దేవుని గణపరుస్తున్నాను. నన్ను బట్టి దేవుడు ఖచ్చితంగా ఘనత పొందుతున్నాడు. ఈ విషయంలో కూడాను చాలా విషయాలు ఉన్నాయి. దేవునికి ఇచ్చే విషయంలో కూడా నేను దేవుని గణపరచగలుగుతున్నానని ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. అందుకే దేవుడు సమృద్ధిని ఇస్తున్నాడు, నీకు కూడా దేవుడు సమృద్ధిని అనుగ్రహిస్తాడు. కనుక దేవునికి దశమ భాగము కానీ, నువ్వు సంపాదించే ఉద్యోగంలో కానీ, లేకపోతే మొట్టమొదటిగా సంవత్సరం వెళ్ళే కూలిలో కానీ దేవునికి మొదటి భాగాన్ని నువ్వు ఇవ్వగలిగితే నీ ఇంట్లో సమృద్ధి ఉంటుంది. అది దేవుని గణపరచడం అనేది నువ్వు గుర్తుపెట్టుకో. ఇంకా అంటారు, ఆయన గద్దిస్తాడట, ఆ గద్దింపుకి ఎప్పుడు విసుక్కోవద్దు అంటున్నాడు. చాలామంది గద్దింపుకి లోబడడం అనేది ఇష్టం ఉండదు, విసుక్కుంటూ ఉంటారు, చిరాకు పడుతూ ఉంటారు. ప్రేమించే మాట, దీవించే మాట, ఉప్పొంగి చేసే మాటలు మాట్లాడితే నచ్చుతుంది. కానీ గద్దింతే ఇలా ఉండకూడదు అలా ఉండాలి అని చెబితే విసుక్కుంటారు. విసుక్కోవద్దంటున్నాడు. ఎందుకు? ఇది దేవుని వలన కలిగినది గనక నువ్వు విసుక్కోకు. నిన్ను దేవుడు ఇష్టపడుతున్నాడు కాబట్టే నిన్ను గద్దిస్తున్నాడు. నువ్వెందుకు చిరాపడతావు? అందరినీ గద్దింతాడా? తండ్రి తను ప్రేమించిన కుమారుని గద్దించే రీతిగా దేవుడు తను ప్రేమించే వారిని గద్దిస్తాడట. అంటే నువ్వు సరి లేవు గనుక నిన్ను గద్దిస్తున్నాడు, సరి అవ్వాలి ఇక మీదట ఆ గద్దింపుకి విసుక్కోకుండా అని. ఇంకా అంటాడు, జ్ఞానం సంపాదించు. ప్రతి అధ్యాయంలో ఈ మాటలు మనకు తారసపడతానే ఉంటాయి. సామెతల గ్రంథంలో జ్ఞానాన్ని సంపాదించాలి, ఆ జ్ఞానాన్ని ఏం చేయాలట? భద్రం చేసుకోవాలి అంటున్నాడు. ఎంత గొప్పది అంటే ఈ జ్ఞానం ఈ భూమి మీద ఉండేటువంటి విలువైన వస్తువులన్నిటికంటే కూడా గొప్పదైనట్టండి. అలాగే గనుక నువ్వు చేసుకోగలిగితే నీకు దీర్ఘాయం ఉంటుందట, ధనఘనతలు ఉంటాయట, నీ మార్గములు రమ్యంగా ఉంటాయట, నీకు క్షేమము కలిగి ఉంటుందట, నీవు జీవవృక్షంలాగా ఉంటావట, ధన్యత నువ్వు కలిగి ఉంటావట. ఇంత ఘనత ఉంది జ్ఞానాన్ని గనుక నువ్వు సంపాదించుకోగలిగితే. ఒక గొప్ప వ్యక్తి అంటారు, నీ ఒంటి మీద చొక్కా లేకపోయినా పర్వాలేదు కానీ ఆ చొక్కా తీసేసి అమ్మేసేసి వీలైతే ఒక పుస్తకం కొనుక్కో అన్నాడు. ఎందుకు? ఆ పుస్తకం యొక్క విలువ నీ ఒంటి మీద ఉన్న వస్త్రం కంటే విలువైనది. జ్ఞానాన్ని సంపాదిస్తే
ప్రతిరోజు సొలొమోను దగ్గరికి వేలాదిగా జనాలు తరలి వచ్చేవారట. ఎందుకంటే ఆయన చెప్పే ఈ జ్ఞానోపదేశం వినటానికి. నువ్వు జ్ఞానవంతుడిగా ఉంటే, జ్ఞానవంతురాలుగా ఉంటే, నువ్వు చెప్పే మాటలు వినడానికి జనాలు అలా ఎప్పుడూ దగ్గర కూర్చుంటారు, వింటారు. అంత జ్ఞానం నువ్వు సంపాదించాలి. ఇంకా ధ్యానం చేద్దాము. ఇతరులకు మేలు చేయి, నువ్వెవరికి కీడు చేయొద్దు, ఇతరులకి మేలు చేయి. నీ వలన మేలు పొందదగిన వారు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా మేలు చేయి. వాళ్ళ వైపు నీ ముఖాన్ని తిప్పు, పక్కకు తిప్పేసుకోకు. నువ్వు మేలు చేయడానికి నీకు యోగ్యత, అర్హత ఉంటే ఖచ్చితంగా మేలు చేయి. మేలు చేయడానికి ప్రయత్నం చేయి. ఇతరులకు అపకారం కల్పించొద్దు అన్నాడు. ఈ రోజున అవకాశం దొరికితే అపకారం చేయాలని మాటలతోనైనా అపకార బుద్ధి కలిగి ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, ఇతరులకు ఎప్పుడు కూడా అపకారం చేయొద్దు. అపకారం మనసులో కూడా తలపెట్టొద్దు. దేవుడికి నచ్చదు. అలా గనక నువ్వు ఉంటే, పై చెప్పుకున్న మాటలన్నీ గనక నీ హృదయంలో భద్రం చేసుకోగలిగితే, దేవుని తోడుంటది నీకు. దేవుని ఆశీర్వాదం కూడా నువ్వు పొందుకుంటావు. అంత మాత్రమే కాదు, ఘనత కూడా పొందుకుంటావంట. మరి విన్నావు, విడిచిపెట్టే స్వభావం కాక మరలా ఈ వాక్యాన్ని చదవండి. మరలా ఈ చెప్పిన ఈ మెసేజ్ మరలా వినండి. నీ జీవితంలో ఏదైతే లోపతాపాలతో బ్రతుకుతున్నావో వాటిని సరిచేసుకో. మరింత జ్ఞానాన్ని, పాండిత్యాన్ని వృద్ధి చేసుకో. నీ జీవితం నీ వరకు మాత్రమే కాక ఇతరులకు దీవెనకరమైన వ్యక్తిగా నువ్వు మారాలి. అందుకే దేవుడు సొలొమోను ద్వారా ఈ గ్రంథాన్ని లిఖింపచేసి మనకు ఇచ్చారు. ఇంత భాగ్యం మనకు దేవుడు అనుగ్రహించారు. నువ్వు ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, దైవ దీవెన ఎలా పొందాలి, మనుషుల దయ ఎలా పొందాలి, ఈ విషయాలన్నీ వివరించినప్పుడు ఇవి నీ హృదయంలోకి ఎప్పుడైతే వెళ్ళిపోయాయో నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మారిపోతావు. కాబట్టి నీ హృదయాన్ని పరిపూర్ణంగా దేవునికి అప్పగించి లోపాలేమో సరి చేసుకో, చెయ్యాల్సిన పనులు చెయ్యి, పొందాల్సిన ప్రతి దైవక దీవెన నీ సొంతం చేసుకో. దేవుడి మాటలు మన వినుకుట్లో దీవించునుగాక. ఆమేన్.